హలో అండి, మై నేమ్ ఇస్ డాక్టర్ ఆరన్, డ్యూటీ ఇంటెన్సివిస్ట్ అట్ లోయిట్స్ ఐ హాస్పిటల్. సో ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ బ్రెయిన్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ అంటే మనకి బ్రెయిన్లో అంటే మెదడులో రక్తనాళాల్లో క్లాట్ ఏమైనా ఉన్నప్పుడు మెదడులో ఉన్న భాగానికి రక్తం సరఫరా అందక మనకి కొన్ని సిమ్టమ్స్ అనేవి వస్తాయి. పక్షవాతం రావడం ఒకటి, తర్వాత మాట తడబడడం, ఫిట్స్ రావడం అండ్ సడన్ గా స్పృహ కోల్పోవడం, ఇవన్నీ కూడా మనకి స్ట్రోక్ సిమ్టమ్స్ అని చెప్పొచ్చు. సో వెంటనే మనం ఏం చేయాలి, ఒకవేళ మనం ఏదైనా ఎవరైనా పేషెంట్ ని గమనించినప్పుడు ఇమ్మీడియట్ గా మనం ఎమర్జెన్సీ సర్వీసెస్ కి తరలించాలి. సో అక్కడికి వచ్చిన వెంటనే మనము చెక్ చేసుకుని స్పృహ చూసుకొని కొన్ని స్కాన్స్ చేయాల్సి వస్తుంది. సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ మెదడుకు చేసుకున్న తర్వాత ఒకవేళ అది స్ట్రోక్ అని తేలితే మాత్రం ఇమ్మీడియట్ గా మనము రక్తం పలచబడే మందులు ఇచ్చి క్లాట్ అయిన రక్తనాళం ఏదైతుందో దాన్ని తెరవాలి. తెరిచిన వెంటనే రక్తం సరఫరా అందించగలిగితే సమయంలో అప్పుడు మళ్ళీ ఈ స్ట్రోక్ సిమ్టమ్స్ అనేవి ఏవైతే పక్షవాతం ఉన్నదో అది మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. 6 గంటలు అనేది మనకి గోల్డెన్ పీరియడ్ అంటాం స్ట్రోక్ లో. ఈ 6 గంటల లోపు ఒకవేళ మనం ట్రీట్మెంట్ అందించగలిగితే దాన్ని థ్రోంబోలైసిస్ అంటాం. అంటే స్ట్రాంగ్ ఇంజెక్షన్, రక్తం గడ్డగట్టిన క్లాట్ ని మనం బ్రేక్ చేసే ఇంజెక్షన్ థ్రోంబోలైసిస్ అంటాం. సో ఈ ఇంజెక్షన్ కనుక మనము 6 గంటల లోపు పేషెంట్ కి ఇవ్వగలిగితే స్ట్రోక్ అనేది నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి.